వస్తే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆయన గెలవబోతూ ఉన్నారు. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఓడిపోయే అవకాశం ఉందని ఈ సర్వే స్పష్టం చేస్తోంది. పత్తికొండ తెలుగుదేశం పార్టీది, శ్యాంబాబు గెలవబోతూ ఉన్నారు. కోడుమూరు ఆదిమూలపు సతీష్ గెలవబోతూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. ఎమ్మిగనూరు బుట్ట రేణుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలవబోతూ ఉన్నారు. మంత్రాలయం వైసీపీదే, బాలనాగరెడ్డి గెలవబోతూ ఉన్నారు. ఆదోని సాయిప్రసాద్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలోకి వెళ్లనుంది. ఆలూరు విరూపాక్షి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలోకి వెళ్లనుంది. ఇక కాలువ శ్రీనివాసులు రాయదుర్గం నుంచి గెలవబోతూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మెట్టు గోవిందరెడ్డి ఓడిపోబోతూ ఉన్నారు. ఉరవకొండ నుంచి పయ్యావుల కేశవ్ గెలిచే అవకాశం కనిపిస్తోంది, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి. గుంతకల్లు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగరవేయబోతోంది, వెంకటరామరెడ్డి గెలవబోతూ ఉన్నారు. గుమ్మనూరు జయరాం ఓడిపోయే అవకాశాలు ఉన్నట్లుగా ఆత్మసాక్షి సర్వే రిపోర్ట్ చేస్తోంది. ఇక తాడిపత్రి వైసీపీదే, పెద్దారెడ్డి మరోసారి గెలవబోతూ ఉన్నారు. సింగనమల్లో టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉంది. బండారు శ్రావణశ్రీ తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. అలాగే వీరాంజనేయులు వైసీపీ అభ్యర్థిగా ఉన్నారు, అక్కడ టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉంది. అనంతపురం అర్బన్ అనంత వెంకటరామరెడ్డి వైసీపీ అభ్యర్థిదే గెలుపు. కళ్యాణ్ దుర్గం వైసీపీదే, తలారి రంగయ్య గెలవబోతూ ఉన్నారు. రాప్తోడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గెలవబోతూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. పరిటాల కుటుంబానికి మరో ఓటమి రాబోతోంది. పరిటాల సునీత ఓడిపోయే అవకాశాలు ఉన్నట్లుగా ఆత్మసాక్షి స్పష్టం చేస్తోంది. మడకశిర ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం, ఈరా లక్కప్ప గెలవబోతూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. హిందూపురం నుంచి నందమూరి బాలకృష్ణ గెలవబోతూ ఉన్నారు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి. పెనుగొండ సవిత గెలవబోతూ ఉన్నారు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి. పుట్టపర్తి దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి గెలవబోతూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. ధర్మవరం కేతిరెడ్డి వెంకటరామరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలవబోతూ ఉన్నారు. కదిరిగూడ వైసీపీదే, అక్కడ మక్బూల్ అహ్మద్ గెలవబోతూ ఉన్నారు వైసీపీ నుంచి. తంబళ్లపల్లె వైసీపీదే, పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి గెలవబోతూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. ఇక పీలేరు నియోజకవర్గం విషయానికి వస్తే పీలేరు తెలుగుదేశం పార్టీ ఖాతాలకు వెళ్ళబోతోంది. నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అక్కడ గెలవబోతూ ఉన్నారు. మదనపల్లె అహ్మద్ గెలవబోతూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. పొంగునూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గెలవబోతూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. చంద్రగిరిలో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గెలవబోతూ ఉన్నారు వైసీపీ నుంచి. తిరుపతి భూమన అభినవ్ రెడ్డి వైసీపీ అభ్యర్థి. శ్రీకాళహస్తి ఈసారి కూడా వైసీపీదే, బియ్యపు మధుసూదన్ రెడ్డి గెలవబోతూ ఉన్నారు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి మీద. అండ్ సత్యవేడు తెలుగుదేశం పార్టీది, కోనేటి ఆదిమూలం గెలవబోతూ ఉన్నారు. నగరిలో గాలి భానుప్రకాష్ గెలవబోతూ ఉన్నారు, ఆర్కే రోజా ఓడిపోబోతూ ఉన్నారు. గంగాధర నెల్లూరు వైసీపీది, కృపాలక్ష్మి గెలవబోతూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. చిత్తూరు వైసీపీదే, చంద్ర విజయానంద్ రెడ్డి గెలవబోతూ ఉన్నారు వైసీపీ నుంచి. పూతలపట్టు నియోజకవర్గంలో మరోసారి వైసీపీకే అవకాశం ఉంది, సునీల్ కుమార్ గెలవబోతూ ఉన్నారు. పలమనేరు తెలుగుదేశం పార్టీ ఖాతాలోకి వెళ్ళబోతోంది అమర్నాథ్ రెడ్డి. కుప్పంలో నారా చంద్రబాబు నాయుడు గెలవబోతూ ఉన్నారు. ఇది మొత్తంగా 175 నియోజకవర్గాలకు సంబంధించి ఏ నియోజకవర్గంలో ఎవరు గెలవబోతూ ఉన్నారు అనే రిపోర్ట్. ఈ రిపోర్ట్ ఆత్మసాక్షి తన 7వ సర్వేలో ఎన్నికలకు కరెక్ట్గా ఒక్క రోజు ముందు విడుదల చేసింది. మొత్తం 105 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగరవేయబోతోంది. 56 మంది కూటమి అభ్యర్థులు మాత్రమే గెలవబోతూ ఉన్నారు. మొత్తం 14 నియోజకవర్గాల్లో టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉంది. ఈ 14 నియోజకవర్గాల్లో ఎవరు గెలిచే అవకాశం ఉంది అనేది కూడా ఒకసారి మనం ఆత్మసాక్షి సర్వే ప్రకారం చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ 14 స్థానాల్లో 10 చోట్ల గెలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. 4 చోట్ల మాత్రమే కూటమి గెలిచే అవకాశం ఉంది. అంటే 105 స్థానాలు ఎటు పోవు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనేది ఆత్మసాక్షి సర్వే సారాంశం. 105 ప్లస్ మరో 10 స్థానాలు కూడా వచ్చే అవకాశం ఉన్నట్లుగా ఆత్మసాక్షి సర్వే తేల్చేసింది. ఇక ఉమ్మడి జిల్లాల వారీగా చూద్దాం, ఏ జిల్లాల్లో ఎవరెవరికి ఎన్ని సీట్లు రాబోతూ ఉన్నాయి అని చెప్పి. ఉమ్మడి జిల్లాలు ఇవి. శ్రీకాకుళంలో మొత్తం 10 నియోజకవర్గాలు ఉన్నాయి. 6 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది, 3 నియోజకవర్గాల్లో కూటమి గెలవబోతోంది, 1 నియోజకవర్గంలో టఫ్ ఫైట్ ఉండబోతోంది. విజయనగరం విషయానికి వస్తే మొత్తం 9 నియోజకవర్గాలు ఉన్నాయి. 7 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది, 2 నియోజకవర్గాల్లో కూటమి గెలిచే అవకాశం కనిపిస్తోంది. ఇక విశాఖపట్నం ఉమ్మడి జిల్లా విషయానికి వస్తే మొత్తం 15 నియోజకవర్గాలు ఉన్నాయి. 8 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 5 నియోజకవర్గాల్లో కూటమి, అలాగే
2 నియోజకవర్గాల్లో టఫ్ ఫైట్ ఉండే అవకాశం కనిపిస్తోంది. తూర్పుగోదావరి జిల్లా మొత్తం 19 నియోజకవర్గాలు, 9 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది, 9 నియోజకవర్గాల్లో కూటమి గెలిచే అవకాశం ఉంది, ఒకే ఒక్క నియోజకవర్గంలో టఫ్ ఫైట్ ఉండే అవకాశం కనిపిస్తోంది. వెస్ట్ గోదావరి విషయానికి వస్తే మొత్తం 15 నియోజకవర్గాలు, 8 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 7 నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు గెలిచే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక కృష్ణా జిల్లా విషయానికి వస్తే మొత్తం 16 నియోజకవర్గాలు ఉన్నాయి. 16 నియోజకవర్గాల్లో 9 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది. 6 నియోజకవర్గాలకు మాత్రమే కూటమి పరిమితం కాబోతోంది. ఒక నియోజకవర్గంలో టఫ్ ఫైట్ ఉండే అవకాశం కనిపిస్తోంది. గుంటూరు విషయానికి వస్తే మొత్తం 17 నియోజకవర్గాలు, 9 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 6 నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు, అలాగే 2 నియోజకవర్గాల్లో టఫ్ ఫైట్ ఉండే అవకాశం కనిపిస్తోంది. ప్రకాశం విషయానికి వస్తే 12 నియోజకవర్గాల్లో 6 నియోజకవర్గాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలోకి వెళ్ళబోతూ ఉన్నాయి, 3 నియోజకవర్గాలు కూటమికి రాబోతూ ఉన్నాయి, 3 నియోజకవర్గాల్లో టఫ్ ఫైట్ ఉండే అవకాశం కనిపిస్తోంది. నెల్లూరు విషయానికి వస్తే మొత్తం 10 నియోజకవర్గాలు, 6 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది, 3 నియోజకవర్గాల్లో మాత్రమే కూటమి అభ్యర్థులు గెలవబోతూ ఉన్నారు, ఒక నియోజకవర్గంలో టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉంది. ఇక కడప విషయానికి వస్తే మొత్తం 10 నియోజకవర్గాలు ఉన్నాయి. 10 నియోజకవర్గాల్లో 9 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయబోతోంది, ఒక నియోజకవర్గంలో మాత్రమే తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. కర్నూలు విషయానికి వస్తే మొత్తం 14 నియోజకవర్గాల్లో 10 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది, 2 నియోజకవర్గాల్లో కూటమి గెలవబోతోంది, మరో 2 నియోజకవర్గాల్లో టఫ్ ఫైట్ ఉండే అవకాశం కనిపిస్తోంది. ఇక అనంతపురం జిల్లా విషయానికి వస్తే మొత్తం 14 నియోజకవర్గాలు, 9 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది, 4 నియోజకవర్గాల్లో కూటమి గెలవబోతోంది, ఒక నియోజకవర్గంలో టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉంది. చిత్తూరు విషయానికి వస్తే 14 నియోజకవర్గాలు ఉన్నాయి. 9 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంటే 5 నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు గెలవబోతూ ఉన్నారు. ఇది జిల్లాల వారీగా చూసుకుంటే, మొత్తంగా చూసుకుంటే 105 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది. 56 స్థానాలకు మాత్రమే కూటమి పరిమితం కాబోతోంది. టఫ్ ఫైట్ ఉన్న 14 నియోజకవర్గాల్లో 10 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. సో 105 + 10 అంటే 115 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగరవేసే అవకాశం ఉంది. 56 + 4 60 స్థానాలకు మాత్రమే కూటమి పరిమితమయ్యే అవకాశం ఉందని చెప్పి ఆత్మసాక్షి సంస్థ తన లేటెస్ట్ సర్వేలో తేల్చేసింది. ఇది ఆత్మసాక్షి సర్వే మాత్రమే, 99 టీవీ సర్వే అయితే ఏమాత్రం కాదు. ఆత్మసాక్షి సంస్థకు సంబంధించిన సర్వేని ఇప్పటివరకు నేను మీకు డీటెయిల్డ్గా చదివి వినిపించాను. సో నిజంగా ఫలితాలు రావాలంటే జూన్ 4 వరకు వెయిట్ చేయాల్సిందే. జూన్ 4ను మాత్రమే అసలైన ఫలితాలు రాబోతూ ఉన్నాయి. ఇది ఆత్మసాక్షి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇచ్చిన లేటెస్ట్ సర్వే. చూస్తూనే ఉండండి 99 టీవీ. నమస్తే, 99 టీవీకి స్వాగతం. నేను రవిశంకర్ వెళ్ళ. ఆంధ్రప్రదేశ్లో గెలుపెవరిది, ఏ స్థానంలో ఎవరు గెలవబోతూ ఉన్నారు తెలుసుకోవాలంటే జూన్ 4 వరకు వెయిట్ చేయాల్సిందే. కానీ ఆత్మసాక్షి సంస్థ తన 7వ సర్వేలో ఆంధ్రప్రదేశ్లో ఎవరు అధికారంలో రాబోతూ ఉన్నారు, దాంతోపాటుగా ఏ స్థానంలో ఎవరు గెలవబోతూ ఉన్నారు అనే అంశం మీద క్లారిటీ ఇచ్చేసింది. దాంతోపాటుగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఫలితాల్ని ఏ అంశాలు ప్రభావితం చేయబోతూ ఉన్నాయి అనే దాని మీద కూడా తేల్చి చెప్పేసింది. ఆత్మసాక్షి సర్వే ప్రకారం ఓటర్లను ప్రభావితం చేసే అంశాలను ఒకసారి చూద్దాం. ఈ ఎన్నికల్లో కూడా కులం కీలక పాత్ర పోషించబోతోంది. దాంతోపాటు వాలంటీర్లు, గ్రామ సచివాలయ వ్యవస్థ, వైసీపీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో, అలాగే కూటమి మేనిఫెస్టో కూడా కీలక పాత్ర పోషించబోతోంది. అలాగే టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ ఈ 3 పార్టీలు కూడా కూటమిగా ఏర్పడ్డాయి. ఇది కూడా ఇంపాక్ట్ చూపించబోతోంది. అలాగే జగన్ పాలనలో జరిగిన డెవలప్మెంట్, స్కూళ్ళు, హాస్పిటల్ బిల్డింగ్స్, అలాగే ఆర్బీకే సెంటర్స్ వంటివి కూడా ప్రభావితం చేయబోతూ ఉన్నాయి. అలాగే లా అండ్ ఆర్డర్, కరెంటు బిల్లులు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై జరుగుతున్న ప్రచారం కూడా ఇంపాక్ట్ చూపించబోతోంది. ఈ ఆత్మసాక్షి రిపోర్ట్ ప్రకారం ఓటింగ్ పర్సంటేజ్ ఒకసారి మనం పరిశీలిస్తే ఫిమేల్ ఓట్ పర్సంటేజ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 53%గా ఉండబోతోంది, కూటమికి 45%గా ఉండబోతోంది. మేల్ ఓట్ పర్సంటేజ్ చూద్దాం. 47% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, 50% కూటమికి. ఇక రూరల్ ఏరియాస్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 52%, కూటమికి 45%. అర్బన్ ఏరియాస్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 46%, కూటమికి 50%. ఇక పూర్ అండ్ వెరీ పూర్లో ఓట్ పర్సంటేజ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువనే చెప్పాలి, 52%, అలాగే 46% కూటమికి. ఇక బీసీ వర్గాల్లో 49.5% ఓట్ పర్సంటేజ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్కన ఉంటే 48% మాత్రమే
కూటమి వైపు ఉంది. ఇది ఆత్మసాక్షి సంస్థ అంచనా. సీఎంగా ఎవరుండాలి అనే దాని మీద జగన్మోహన్ రెడ్డికి 45% ఇచ్చారు. అలాగే సిబిఎన్కి చంద్రబాబు నాయుడికి 34% ఇచ్చారు. పవన్ కళ్యాణ్ సీఎంగా ఉండాలి అని 8% ఓటేశారు. ఇక సీఎంగా జగన్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది అంటే వెరీ గుడ్ అని చెప్పి 15%, సాటిస్ఫైడ్ అని చెప్పి 30%, యావరేజ్ అని చెప్పి 12%, బ్యాడ్ అని చెప్పి 34% ఇచ్చారు. అలాగే చెప్పలేమని 9% జనాలు అభిప్రాయపడ్డారు. ఆత్మసాక్షి ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం బెస్ట్ పార్టీ ఏది, ఏ ప్రభుత్వం అధికారంలోకి రావాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయా లేక కూటమియా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 47%, కూటమికి 41% జనాలు ఓటేశారు. ఇక మేనిఫెస్టోలపై ఒపీనియన్ గురించి తెలుసుకుందాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని 40% మంది విశ్వసిస్తూ ఉన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన పార్టీ మేనిఫెస్టోని 35% మాత్రమే విశ్వసిస్తున్న పరిస్థితి. ఇక ఇద్దరిని నమ్మలేమంటూ ఉన్నారు 9% ప్రజలు. అలాగే చెప్పలేమని చెప్పి 6% ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ఏ స్థానంలో ఎవరు గెలుస్తారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తోంది వై నాట్ 175 అని చెప్పి ఇంకా అదే ధీమాను వ్యక్తం చేస్తున్న పరిస్థితుల్లో కూటమి చెప్తోంది 160 సీట్లలో జయకేతనం ఎగరవేయబోతూ ఉన్నాం, జస్ట్ 15 సీట్లకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి పరిమితం కాబోతోంది అని చెప్పేసి. మరి ఎవరు గెలుస్తూ ఉన్నారు, ఏ స్థానంలో ఎవరు గెలుస్తూ ఉన్నారు అనేది మనం మాట్లాడదాం. దాంతోపాటుగా ఏ జిల్లాల్లో ఎవరికి లీడ్ ఉంటుంది, అలాగే ఓవరాల్గా వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయి, కూటమికి ఎన్ని సీట్లు వస్తాయి, ఎవరు 2024లో అధికారంలోకి రాబోతూ ఉన్నారు, ప్రభుత్వాన్ని ఏర్పరచబోతూ ఉన్నారు అనేది ఆత్మసాక్షి తన అంచనాను వెలువరిచింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. సో ఇచ్చాపురం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పిరియా విజయ పోటీ చేస్తూ ఉన్నారు. బెందడం అశోక్ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ తరపున. ఆత్మసాక్షి సర్వే ప్రకారం పిరియా విజయ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇక్కడ జయకేతనం ఎగరవేయబోతూ ఉన్నారు. పలాస నుంచి డాక్టర్ సీదిరి అప్పలరాజు పోటీ చేస్తూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. అలాగే తెలుగుదేశం పార్టీ తరపున గౌతు శిరీష పోటీ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఆత్మసాక్షి సర్వే డాక్టర్ సీదిరి అప్పలరాజు వైసీపీ అభ్యర్థి వైపే మొగ్గు చూపుతోన్న పరిస్థితి. ఇక టెక్కలి దువ్వాడ శ్రీనివాస్కి కింజరపు అచ్చెన్నాయుడికి టఫ్ ఫైట్ జరుగుతోంది. సో కింజరపు అచ్చెన్నాయుడు అక్కడ గెలవబోతూ ఉన్నారు అని చెప్పి ఆత్మసాక్షి సర్వే రిపోర్ట్ ఇస్తోంది. పాతపట్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది. శ్రీకాకుళం ధర్మాన శ్రీనివాసరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలవబోతూ ఉన్నారు. ఆమదాల వలస నుంచి తమ్మినేని సీతారాం కూన రవికుమార్కి మధ్య అక్కడ ఫైట్ జరుగుతోంది. కానీ అక్కడ కూన రవికుమార్ గెలవబోతూ ఉన్నారు అని చెప్పి ఆత్మసాక్షి సర్వే స్పష్టం చేస్తోంది. ఇక ఎచ్చెర్ల నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగరవేయబోతోంది. గొర్రె కిరణ్ కుమార్ గెలవబోతూ ఉన్నారు. నర్సన్నపేటలో టఫ్ ఫైట్ ఉండబోతోంది. అక్కడ ధర్మాన కృష్ణదాస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. అలాగే బగ్గు రమణమూర్తి తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్న పరిస్థితి. సో అక్కడ టఫ్ ఫైట్ ఉండబోతోంది. ఇక రాజాం ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గానికి విషయానికి వస్తే అక్కడ కొండ్రు మురళీమోహన్ తెలుగుదేశం పార్టీ నుంచి గెలవబోతూ ఉన్నారు అని చెప్పి ఆత్మసాక్షి సర్వే స్పష్టం చేస్తోంది. పాలకొండ పొత్తులో భాగంగా జనసేన పార్టీకి కేటాయించిన స్థానం ఇది. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశ్వసరాయ కళావతి గెలవబోతూ ఉన్నారు. నిమ్మక జయకృష్ణ ఓడిపోతూ ఉన్నారు అని చెప్పి ఆత్మసాక్షి సర్వే స్పష్టం చేస్తోంది. కురుపాం విషయానికి వస్తే పాముల పుష్పశ్రీవాణి గెలవబోతూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. పార్వతీపురం నుంచి అలజంగి జోగారావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలవబోతూ ఉన్నారు. సాలూరు నుంచి రాజన్న దొర గెలవబోతూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. బొబ్బిలి నుంచి వికేకే రంగారావు తెలుగుదేశం పార్టీ నుంచి గెలవబోతూ ఉన్నారు. చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణకి కళా వెంకట్రావుకి మధ్య గట్టి పోటీ జరగబోతోంది. కానీ అక్కడ బొత్స సత్యనారాయణ గెలవబోతూ ఉన్నారు అని చెప్పి ఆత్మసాక్షి సర్వే స్పష్టం చేస్తోంది. అలాగే గజపతి నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది. బొత్స అప్పల నర్సయ్య. నెల్లిమర్ల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది. నెల్లిమర్ల స్థానాన్ని కూడా పొత్తులో భాగంగా జనసేన పార్టీకి అప్పచెప్పారు. లోకం మాధవి జనసేన నుంచి అక్కడ పోటీ చేస్తూ ఉన్నారు. కానీ బడ్డుకొండ అప్పలనాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవబోతూ ఉన్నారు అంటూ ఆత్మసాక్షి సర్వే తేల్చేసింది. ఇక విజయనగరం కొలగొట్ల వీరభద్రస్వామి గెలవబోతూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. శృంగవరపుకోట నుంచి కోళ్ల లలిత కుమారి
తెలుగుదేశం పార్టీ నుంచి గెలవబోతూ ఉన్నారు. భీమిలిలో గంటా శ్రీనివాసరావు గెలవబోతూ ఉన్నారు. ముత్తంశెట్టి శ్రీనివాసరావుతో పోటీపడి గంటా శ్రీనివాసరావు అక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలవబోతూ ఉన్నారు. అండ్ విశాఖపట్నం తూర్పు నియోజకవర్గానికి సంబంధించి వెలగపూడి రామకృష్ణ బాబు తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. ఆయన గెలిచే అవకాశం ఉందని చెప్పి ఆత్మసాక్షి సర్వే స్పష్టం చేస్తోంది. ఇక విశాఖ దక్షిణం వాసుపల్లి గణేష్ కుమార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలవబోతూ ఉన్నారు. అక్కడ వంశీకృష్ణ యాదవ్ జనసేన పార్టీలో జాయిన్ అయ్యి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జనసేనలోకి జాయిన్ అయ్యి ఆయన టికెట్ దక్కించుకున్నారు. కానీ అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వాసుపల్లి గణేష్ కుమార్ గెలుస్తారని ఆత్మసాక్షి సర్వే స్పష్టం చేస్తోంది. విశాఖ ఉత్తరం నుంచి కేకే రాజు గెలవబోతూ ఉన్నారు. విశాఖపట్నం పశ్చిమం నుంచి అడారి ఆనంద్ కుమార్ గెలవబోతూ ఉన్నారు అంటూ ఆత్మసాక్షి సర్వే చెబుతోన్న పరిస్థితి. ఇక గాజువాకలో గతంలో పవన్ కళ్యాణ్ పోటీ చేసిన స్థానం ఇది. అక్కడ గుడివాడ అమర్నాథ్ పోటీ చేస్తూ ఉన్నారు. పల్లా శ్రీనివాసరావు కూడా పోటీ చేస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ నుంచి. సో అక్కడ టఫ్ ఫైట్ ఉంటుందని ఆత్మసాక్షి సర్వే తేల్చేసింది. ఇక చోడవరంలో కర్ణం ధర్మశ్రీ గెలవబోతూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. అలాగే మాడుగుల్లో అనురాధ గెలవబోతూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. అలాగే అరకు లోయ ఇది ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మత్స్యలింగం గెలవబోతూ ఉన్నారు అని చెప్పి ఆత్మసాక్షి సర్వే స్పష్టం చేస్తోంది. ఇక పాడేరు కూడా ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం. అక్కడ విశ్వేశ్వరరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలవబోతూ ఉన్నారు. ఇక అనకాపల్లిలో కొనతాల రామకృష్ణ జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు కూటమి తరపున. జనసేనకు గెలిచే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి అని చెప్పి ఆత్మసాక్షి సర్వే స్పష్టం చేస్తోంది. ఇక పంచకర్ల రమేష్ బాబు జనసేన పార్టీ అభ్యర్థిగా అక్కడ పోటీ చేస్తూ ఉన్నారు పెందుర్తు నుంచి. ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే అదీప్ రాజ్పై గెలవబోతూ ఉన్నారు అని చెప్పి సర్వే చెబుతోంది. యలమంచల్లో టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉంది. అక్కడ వెంకటరమణమూర్తిరాజు వర్సెస్ సుందరపు విజయ్ కుమార్ టఫ్ ఫైట్ ఉంటుందని చెప్పి సర్వే చెబుతోన్న పరిస్థితి. ఇక పాయకరావుపేటలో వంగలపూడి అనిత తెలుగుదేశం పార్టీ నుంచి గెలవబోతూ ఉన్నారు. నర్సీపట్నం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది. చింతకాయల అయ్యన్న పాత్రుడు మీద ఉమాశంకర్ గణేష్ గెలవబోతూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. ఇక తునిలో దాడిశెట్టి రాజా గెలవబోతూ ఉన్నారు యనమల దివ్య మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. ప్రతిపాడులో వరుపుల కుటుంబాల మధ్య పోటీ జరుగుతుంది. అక్కడ వరుపుల సుబ్బారావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తుంటే వరుపుల సత్యప్రియ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అక్కడ వరుపుల సత్యప్రియకే విజయ అవకాశాలు ఉన్నట్లుగా ఆత్మసాక్షి స్పష్టం చేస్తోంది. ఇక పిఠాపురం విషయానికి వస్తే అక్కడ వంగ గీత పోటీ చేస్తూ ఉన్నారు. అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా పోటీ చేస్తున్నారు. కానీ అక్కడ టఫ్ ఫైట్ ఉంటుందని ఆత్మసాక్షి సర్వేలో తేల్చేసింది. కాకినాడ రూరల్ పంతన్ నానాజీ జనసేన పార్టీ అభ్యర్థి. ఇక పెద్దాపురం నుంచి నిమ్మకాయల చినరాజప్ప తెలుగుదేశం పార్టీ అభ్యర్థి. అనపర్తి నుంచి సతీష్ సూర్యనారాయణ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. కాకినాడ సిటీలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గెలవబోతూ ఉన్నారని ఈ సర్వే చెబుతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. రామచంద్రపురంలో పిల్లి సూర్యప్రకాష్కి వాసంశెట్టి సుభాష్కి మధ్య టఫ్ ఫైట్ ఉంటుంది. కానీ పిల్లి సూర్యప్రకాష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలవబోతూ ఉన్నారు అని చెప్పి ఆత్మసాక్షి చెబుతోన్న పరిస్థితి. ముమ్మడివరంలో దాట్ల సుబ్బరాజు గెలవబోతూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా. పొన్నాడ సతీష్ కుమార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తూ అక్కడ ఓడిపోయే అవకాశం ఉంది. ఇక అమలాపురంలో పినిపే విశ్వరూప్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి ఐతాబత్తుల ఆనందరావు పోటీ చేస్తూ ఉన్నారు. కానీ పినిపే విశ్వరూప్ మరోసారి అక్కడ గెలవబోతూ ఉన్నారు అని ఆత్మసాక్షి సర్వేలో స్పష్టమవుతోంది. రాజోల్లో దేవా వరప్రసాద్ గెలవబోతూ ఉన్నారు జనసేన అభ్యర్థి. పి గన్నవరంలో విప్పర్తి వేణుగోపాల్ గెలవబోతూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. కొత్తపేటలో బండారు సత్యానందరావు గెలుస్తున్నారు అని చెప్పి ఆత్మసాక్షి సర్వే చెబుతోంది. బండారు సత్యానందరావు కూటమి అభ్యర్థి తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన పోటీ చేస్తూ ఉన్నారు. చెర్ల జగ్గిరెడ్డి ఓడిపోబోతూ ఉన్నారు కొత్తపేటలో. ఇక మండపేట విషయానికి వస్తే వేగుళ్ల జోగేశ్వరరావు గెలవబోతూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తోట త్రిమూర్తులు గట్టి పోటీ ఇవ్వబోతూ ఉన్నారు. అండ్ రాజానగరం నుంచి జక్కంపూడి రాజా గెలవబోతూ ఉన్నారు. బత్తుర బలరామకృష్ణ జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు, ఆయన ఓడిపోతారు. జక్కంపూడి రాజా మరోసారి గెలిచే అవకాశం ఉన్నట్టుగా ఆత్మసాక్షి స్పష్టం చేస్తోంది. రాజమండ్రి సిటీ విషయానికి వస్తే మార్గాని భరత్ రామ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. ఆదిరెడ్డి వాసు తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. మార్గాని భరత్ రామ్ గెలిచే అవకాశం ఉందని చెప్పి ఆత్మసాక్షి సర్వే స్పష్టం చేస్తోంది. ఇక రాజమండ్రి రూరల్ నుంచి గోరంట్ల బుచ్చయ్య చౌదరి
గెలవబోతూ ఉన్నారు. చెల్లిపోయిన వేణుగోపాల్ కృష్ణ మీద తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి పోటీ చేస్తూ ఉన్నారు. ఇక జగ్గంపేట తోట నరసింహానికి జ్యోతుల్ నెహ్రూకి మధ్య టఫ్ ఫైట్ జరుగుతుంది. పోటీలో జ్యోతుల్ నెహ్రూ గెలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక రంపచోడవరంలో నాగులపల్లి ధనలక్ష్మి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచే అవకాశం కనిపిస్తోంది. కొవ్వూరులో తలారి వెంకట్రావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలవబోతూ ఉన్నారు. నిడదవోల్లో కందుల దుర్గేష్ కూటమి అభ్యర్థి, జనసేన పార్టీకి ఆ టికెట్ దక్కింది. కందుల దుర్గేష్ అక్కడి నుంచి పోటీ చేసి గెలవబోతూ ఉన్నారు. ఆచంటలో వైసీపీ గెలవబోతోంది. సిహెచ్ శ్రీ రంగనాథరాజు మరోసారి గెలవబోతూ ఉన్నారు. ఇక పాలకొల్లులో నిమ్మల రామానాయుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలవబోతూ ఉన్నారు. నరసాపురం నుంచి బొమ్మిడి నాయకర్ జనసేన పార్టీ అభ్యర్థి, భీమవరం నుంచి గ్రంథి శ్రీనివాస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, ఉండిలో రఘురామకృష్ణంరాజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, తణుకులో ఆర్మిల్లి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలవబోతూ ఉన్నారు. తాడేపల్లిగూడెంలో బొలిశెట్టి శ్రీనివాస్ జనసేన పార్టీ అభ్యర్థి గెలవబోతూ ఉన్నారు అని చెప్పి ఆత్మసాక్షి తన సర్వేలో తేల్చేసింది. ఇక ఉంగుటూరులో పచ్చమట్ల ధర్మరాజు జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. కానీ అక్కడ పుప్పాల వాసుబాబు అలియాస్ శ్రీనివాస్ ఆయన మరోసారి గెలవబోతూ ఉన్నారు అని చెప్పి ఈ సర్వే తేల్చేసింది. దెందులూరులో కొట్టారి అబ్బయ్య చౌదరి మరోసారి గెలవబోతూ ఉన్నారు. అక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి ప్రత్యర్థి చింతమనేని ప్రభాకర్ ఓడిపోబోతూ ఉన్నారు. ఏలూరులో ఆళ్ల నాని మరోసారి గెలవబోతూ ఉన్నారు బడేటి రాధాకృష్ణ మీద. గోపాలపురంలో తానేటి వనిత, పోలవరంలో తెల్లం రాజ్యలక్ష్మి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలవబోతూ ఉన్నారు. చింతలపూడి ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంలో సొంగ రోషన్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలవబోతూ ఉన్నారు అని చెప్పి ఈ సర్వే ద్వారా తెలుస్తుంది. తిరువూరు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం, అక్కడ కొలుకుపూడి శ్రీనివాస్ ఓడిపోబోతూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి. నల్లగట్ల స్వామిదాస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవబోతూ ఉన్నారు. ఇక నూజివీడు విషయానికి వస్తే కొలుసు పార్థసారథి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వెళ్లి నూజివీడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఓడిపోబోతూ ఉన్నారు. మేకా వెంకట ప్రతాప్ అప్పారావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మరోసారి గెలవబోతూ ఉన్నారు. గన్నవరం విషయానికి వస్తే అక్కడ తెలుగుదేశం పార్టీ గెలవబోతోంది. యార్లగడ్డ వెంకట్రావు అలాగే వలభనేని వంశీ వైసీపీ తరపున పోటీ చేసి ఆయన ఓడిపోబోతూ ఉన్నారు. గుడివాడ కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు అంటే కొడాలి నాని గెలవబోతూ ఉన్నారు. కైకలూరులో కామినేని శ్రీనివాసరావు ఓడిపోబోతూ ఉన్నారు బీజేపీ అభ్యర్థి. దూలం నాగేశ్వరరావు మరోసారి అక్కడ గెలవబోతూ ఉన్నారు అంటూ ఈ సర్వే తేల్చేసింది. పెడన విషయానికి వస్తే అక్కడ కాగిత కృష్ణప్రసాద్ పోటీ చేస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ నుంచి. ఉప్పల రాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఆయన గెలవబోతూ ఉన్నారు. పెడన వైసీపీదే అంటూ ఉంది ఈ సర్వే. ఇక మచిలీపట్నం విషయానికి వస్తే కొల్లు రవీంద్ర పోటీ చేస్తూ ఉన్నారు మాజీ మంత్రి. పేర్ని నాని కుమారుడు పేర్ని కిట్టు పోటీ చేస్తూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. కానీ అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి జయకేతనం ఎగరవేసే అవకాశం ఉంది. కిట్టు గెలవబోతూ ఉన్నారు అని చెప్పి ఈ సర్వే చెబుతోన్న పరిస్థితి. అవనిగడ్డలో మండలి బుద్ధప్రసాద్ జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి జనసేనలో జాయిన్ అయి మండలి బుద్ధప్రసాద్ గెలవబోతూ ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు ఓడిపోయే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. పామర విషయానికి వచ్చేటప్పటికి కైలే అనిల్ కుమార్ మరోసారి గెలవబోతూ ఉన్నారు. పెనమలూరు బోడే ప్రసాద్ గెలవబోతూ ఉన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి వచ్చేసరికి అందరి దృష్టి విజయవాడ వెస్ట్ నియోజకవర్గం మీద ఉంది. అక్కడ సుజనా చౌదరి ఫస్ట్ టైం ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉండడం, అక్కడ టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉంది. సుజనా చౌదరికి అండ్ షేక్ ఆసిఫ్కి మధ్య టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉన్నట్టుగా ఈ సర్వే చెబుతోంది. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి వచ్చేసరికి బోండా ఉమ గత ఎన్నికల్లో 25 ఓట్ల తేడాతో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన బోండా ఉమ అక్కడ గెలవబోతూ ఉన్నారు. వెల్లంపల్లి శ్రీనివాసరావు ఓడిపోయే అవకాశాలు ఉన్నాయి. విజయవాడ తూర్పు విషయానికి వస్తే దేవినేని అవినాష్ గద్దె రామ్మోహన్ రావు చేతిలో గెలవబోతూ ఉన్నారు. గద్దె రామ్మోహన్ రావు చాలా సీనియర్ నాయకుడు తెలుగుదేశం పార్టీలో, అప్రతిహతంగా ఆయన విజయాలు సాధిస్తూ వస్తూ ఉన్నారు. అలాంటిది అక్కడ ఈసారి విజయవాడ తూర్పులో తెలుగుదేశం పార్టీకి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండవచ్చు. దేవినేని అవినాష్ గెలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. మైలవరం విషయానికి వస్తే వసంత కృష్ణప్రసాద్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన తెలుగుదేశం పార్టీకి వచ్చేసారు. వాస్తవానికి ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా. అక్కడ
తెలుగుదేశం పార్టీ గెలవబోతోంది. నందిగామ విషయానికి వచ్చేటప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి తంగిరాల సౌమ్య గెలవబోతూ ఉన్నారు. జగ్గయ్యపేట సామినేని ఉదయభాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి, పెదకూరపాడు నంబూరు శంకర్రావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి, తాడికొండ ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం ఇది, అక్కడ తెనాలి శ్రవణ్ కుమార్ తెలుగుదేశం పార్టీ నుంచి జయకేతనం ఎగరవేయబోతూ ఉన్నారు. ఇక మంగళగిరిలో నారా లోకేష్ పోటీ చేస్తూ ఉన్నారు. ఆయన నారా లోకేష్ గెలవబోతూ ఉన్నారు. పొన్నూరులో అంబటి రాంబాబు వాళ్ళ బ్రదర్ ఆయన పోటీ చేస్తూ ఉన్నారు. ధూళిపాళి నరేంద్ర మీద. ధూళిపాళి నరేంద్ర ఓడిపోబోతూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అంబటి మురళి గెలవబోతూ ఉన్నారు. వేమూరు విషయానికి వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ జయకేతనం ఎగరవేయబోతోంది. వరికుటి అశోక్ బాబు అక్కడ గెలవబోతూ ఉన్నారు నక్కా ఆనంద్ బాబు మీద. ఇక రేపల్లె అనగాని సత్యప్రసాద్ తెలుగుదేశం పార్టీ నుంచి గెలవబోతూ ఉన్నారు. తెనాలి అన్నాబత్తుని శివకుమార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలవబోతూ ఉన్నారు. బాపట్ల కోన రఘుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలవబోతూ ఉన్నారు. ప్రత్తిపాడు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం బాల్సాని కిరణ్ కుమార్ గెలవబోతూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. గుంటూరు వెస్ట్లో టఫ్ ఫైట్ ఉండబోతోంది. విడతల రాజుకి పిడుగురాళ్ల మాధవికి మధ్య. గుంటూరు ఈస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే. షేక్ నూరి ఫాతిమా గెలవబోతూ ఉన్నారు. ఇక చిలకలూరుపేట కావేటి శివనాగ మనోహర్ నాయుడు ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తూ ఉన్నారు. ఆయన ఓడిపోయే అవకాశాలు ఉన్నాయి. ప్రతిపాటి పుల్లారావు ఆయన గెలవబోతూ ఉన్నారు. నరసరావుపేట నుంచి గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలవబోతూ ఉన్నారు. ఇక సత్తెనపల్లిలో అంబటి రాంబాబుకు ఓటమి తప్పదని ఆత్మసాక్షి సర్వే స్పష్టం చేసింది. కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అక్కడ గెలవబోతూ ఉన్నారు. వినుకొండలో బొల్లా బ్రహ్మనాయుడికి అలాగే జీవి ఆంజనేయులకి మధ్య టఫ్ ఫైట్ ఉంటుందని చెప్పి ఈ సర్వే తేల్చేసింది. గురజాల్లో ఎరపతినేని శ్రీనివాసరావు గెలవబోతూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి. మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవబోతూ ఉన్నారు. ఎర్రగొండపాలెంలో తాటిపర్తి చంద్రశేఖర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవబోతూ ఉన్నారు. దర్శి కూడా వైసీపీదే. డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గెలవబోతూ ఉన్నారు. పరుచూరు తెలుగుదేశం పార్టీ ఖాతాలోకి వెళుతుంది. ఏలూరు సాంబశివరావు గెలిచే అవకాశం ఉందని ఆత్మసాక్షి సర్వే స్పష్టం చేస్తోంది. అద్దంకి తెలుగుదేశం పార్టీది. గొట్టిపాటి రవికుమార్ గెలవబోతూ ఉన్నారు. అక్కడ చీరాలలో టఫ్ ఫైట్ ఉంటుంది. కర్ణం వెంకటేష్కి మద్దులూరి మాలకొండ యాదవ్కి మధ్య టఫ్ ఫైట్ ఉండబోతోంది. సంతనూతలపాడు మేరుగ నాగార్జున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలవబోతూ ఉన్నారు. అలాగే ఒంగోలులో కూడా టఫ్ ఫైట్ ఉండబోతోంది. అక్కడ బాలినేని శ్రీనివాసరెడ్డికి దామచర్ల జనార్దన్ రావుకి మధ్యలో టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉంది. కందుకూరు కూడా టఫ్ ఫైట్. బుర్రా మధుసూదన్ యాదవ్ అండ్ ఇంటూరు నాగేశ్వరరావు వీళ్ళిద్దరికి మధ్య టఫ్ ఫైట్ ఉండే అవకాశం కనిపిస్తోంది. కొండెపి ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం ఆదిమూలపు సురేష్ పోటీ చేస్తూ ఉన్నారు. కానీ అక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డోలా బాల వీరాంజనేయ స్వామి గెలవబోతూ ఉన్నారు. మార్కాపురం వైసీపీది. అన్న రాంబాబు గెలవబోతూ ఉన్నారు. గిద్దలూరు కూడా వైసీపీదే. కుందూరు నారాయణ రెడ్డి గెలవబోతూ ఉన్నారు. కనిగిరి నారాయణ యాదవ్ వైసీపీ అభ్యర్థి గెలవబోతూ ఉన్నారు. కావలి రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వైసీపీ అభ్యర్థి గెలవబోతూ ఉన్నారు. ఆత్మకూరు మేకపాటి విక్రమ్ రెడ్డి గెలవబోతూ ఉన్నారు. అలాగే కోవూరు ఈసారి తెలుగుదేశం పార్టీది. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అక్కడ గెలవబోతూ ఉన్నారు. నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఓటమి పాలయ్యే అవకాశం ఉన్నట్లుగా ఆత్మసాక్షి సర్వే స్పష్టం చేస్తోంది. ఇక పొంగూరు నారాయణ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నెల్లూరులో గెలవబోతూ ఉన్నారు. నెల్లూరు సిటీలో. నెల్లూరు రూరల్ విషయానికి వచ్చేటప్పటికి అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలో చేరబోతోంది. అదాల ప్రభాకర్ రెడ్డి గెలవబోతూ ఉన్నారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఈసారి ఓటమి తప్పదని ఆత్మసాక్షి సర్వే స్పష్టం చేస్తోంది. సర్వేపల్లి వైసీపీది. కాకాని గోవర్ధన్ రెడ్డి గెలవబోతూ ఉన్నారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి మరోసారి పరాజయం తప్పదు అని ఆత్మసాక్షి స్పష్టం చేస్తోంది. గూడూరు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. అక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ గెలిచే అవకాశాలు ఉన్నాయి. సూళ్లూరుపేట వైసీపీదే. కిలివెట్టి సంజీవయ్య గెలవబోతూ ఉన్నారు. వెంకటగిరి టఫ్ ఫైట్ ఉండబోతోంది. నేదురుమల్లి వెంకట కుమార్ రెడ్డికి కురుగొండ్ల రామకృష్ణకి మధ్య టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉందని ఈ సర్వే తేల్చేసింది. ఉదయగిరి విషయానికి వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది. మేకపాటి రాజగోపాల్ రెడ్డి. బద్వేల్ విషయానికి వస్తే డాక్టర్ దాసరి సుధా గెలవబోతూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి రాజంపేట నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవబోతూ ఉన్నారు. కడప నుంచి అంజాద్ బాషా గెలవబోతూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. కోడూరు నుంచి కొరుముట్ల శ్రీనివాసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలవబోతూ ఉన్నారు. రాయచోటి వైసీపీదే. గడికోట శ్రీకాంత్ రెడ్డి గెలవబోతూ ఉన్నారు. పులివెందుల వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి అక్కడ గెలవబోతూ ఉన్నారు. కమలాపురం
నుంచి పోచిమరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవబోతూ ఉన్నారు. జమ్మలమడుగు డాక్టర్ మూలే సుధీర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవబోతూ ఉన్నారు. ప్రొద్దుటూరు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళబోతోంది. నంద్యాల వరదరాజుల రెడ్డి అక్కడ గెలవబోతూ ఉన్నారు ప్రొద్దుటూరులో. మైదుకూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సెట్టిపల్లి రఘురామరెడ్డి గెలవబోతూ ఉన్నారు. గంగుల బ్రజేందర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆళ్లగడ్డలో గెలవబోతూ ఉన్నారు. అక్కడ భూమా అఖిలప్రియారెడ్డికి ఓటమి తప్పదని ఆత్మసాక్షి సర్వే స్పష్టం చేస్తోంది. శ్రీశైలం టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉంది. శిల్పా చక్రపాణి రెడ్డికి బుడ్డా రాజశేఖర్ రెడ్డికి మధ్యలో టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉంది. శ్రీశైలం నియోజకవర్గంలో నందికొట్కూరు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం అది వైసీపీ ఖాతాలోకి వెళ్ళబోతోంది. డాక్టర్ ధారా సుధీర్ వైసీపీ నుంచి గెలవబోతూ ఉన్నారు. కర్నూలు టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉంది. ఇంతియాజ్కి టీజీ భరత్కి మధ్య అక్కడ టఫ్ ఫైట్ ఉండే అవకాశం కనిపిస్తోంది. ఇక పాణ్యంలో వైసీపీ గెలవబోతోంది. కాటసాని రాంభూపాల్ రెడ్డి గౌరు చరితారెడ్డి మీద గెలవబోతూ ఉన్నారు. నంద్యాల శిల్పా రవికిషోర్ రెడ్డి గెలవబోతూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎన్ఎండి ఫరూక్ ఓడిపోబోతూ ఉన్నారు. బనగానపల్లె తెలుగుదేశం పార్టీది బీసీ జనార్దన్ రెడ్డి గెలవబోతూ ఉన్నారు కాటసాని రామిరెడ్డి మీద. ఇక డోన్ విషయానికి వస్తే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆయన గెలవబోతూ ఉన్నారు. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఓడిపోయే అవకాశం ఉందని ఈ సర్వే స్పష్టం చేస్తోంది. పత్తికొండ తెలుగుదేశం పార్టీది శ్యాంబాబు గెలవబోతూ ఉన్నారు. కోడుమూరు ఆదిమూలపు సతీష్ గెలవబోతూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. ఎమ్మిగనూరు బుట్ట రేణుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలవబోతూ ఉన్నారు. మంత్రాలయం వైసీపీదే బాలనాగరెడ్డి గెలవబోతూ ఉన్నారు. ఆదోని సాయిప్రసాద్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలోకి వెళ్ళనుంది. ఆలూరు విరూపాక్షి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలోకి వెళ్ళనుంది. ఇక కాలువ శ్రీనివాసులు రాయదుర్గం నుంచి గెలవబోతూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మెట్టు గోవిందరెడ్డి ఓడిపోబోతూ ఉన్నారు. ఉరవకొండ నుంచి పయ్యావుల కేశవ్ గెలిచే అవకాశం కనిపిస్తోంది తెలుగుదేశం పార్టీ అభ్యర్థి. గుంతకల్లు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగరవేయబోతోంది. వెంకటరామరెడ్డి గెలవబోతూ ఉన్నారు. గుమ్మనూరు జయరాం ఓడిపోయే అవకాశాలు ఉన్నట్లుగా ఆత్మసాక్షి సర్వే రిపోర్ట్ చేస్తోంది. ఇక తాడిపత్రి వైసీపీదే పెద్దారెడ్డి మరోసారి గెలవబోతూ ఉన్నారు. సింగనమల్లో టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉంది. బండారు శ్రావణశ్రీ తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. అలాగే వీరాంజనేయులు వైసీపీ అభ్యర్థిగా ఉన్నారు. అక్కడ టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉంది. అనంతపురం అర్బన్ అనంత వెంకటరామరెడ్డి వైసీపీ అభ్యర్థిదే గెలుపు. కళ్యాణ్ దుర్గం వైసీపీదే తలారి రంగయ్య గెలవబోతూ ఉన్నారు. రాప్తోడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గెలవబోతూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. పరిటాల కుటుంబానికి మరో ఓటమి రాబోతోంది. పరిటాల సునీత ఓడిపోయే అవకాశాలు ఉన్నట్లుగా ఆత్మసాక్షి స్పష్టం చేస్తోంది. మడకశిర ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం ఈరా లక్కప్ప గెలవబోతూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. హిందూపురం నుంచి నందమూరి బాలకృష్ణ గెలవబోతూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి. పెనుగొండ సవిత గెలవబోతూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి. పుట్టపర్తి దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి గెలవబోతూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. ధర్మవరం కేతిరెడ్డి వెంకటరామరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలవబోతూ ఉన్నారు. కదిరి కూడా వైసీపీదే. అక్కడ మక్బూల్ అహ్మద్ గెలవబోతూ ఉన్నారు వైసీపీ నుంచి. తంబళ్లపల్లె వైసీపీదే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి గెలవబోతూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. ఇక పీలేరు నియోజకవర్గం విషయానికి వస్తే పీలేరు తెలుగుదేశం పార్టీ ఖాతాలకు వెళ్ళబోతోంది. నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అక్కడ గెలవబోతూ ఉన్నారు. మదనపల్లె అహ్మద్ గెలవబోతూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. పొంగునూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గెలవబోతూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. చంద్రగిరిలో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గెలవబోతూ ఉన్నారు వైసీపీ నుంచి. తిరుపతి భూమన అభినవ్ రెడ్డి వైసీపీ అభ్యర్థి. శ్రీకాళహస్తి ఈసారి కూడా వైసీపీదే బియ్యపు మధుసూదన్ రెడ్డి గెలవబోతూ ఉన్నారు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి మీద. అండ్ సత్యవేడు తెలుగుదేశం పార్టీది కోనేటి ఆదిమూలం గెలవబోతూ ఉన్నారు. నగరిలో గాలి భానుప్రకాష్ గెలవబోతూ ఉన్నారు. ఆర్కే రోజా ఓడిపోబోతూ ఉన్నారు. గంగాధర నెల్లూరు వైసీపీది కృపాలక్ష్మి గెలవబోతూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. చిత్తూరు వైసీపీదే చంద్ర విజయానంద్ రెడ్డి గెలవబోతూ ఉన్నారు వైసీపీ నుంచి. పూతలపట్టు నియోజకవర్గంలో మరోసారి వైసీపీకే అవకాశం ఉంది. సునీల్ కుమార్ గెలవబోతూ ఉన్నారు. పలమనేరు తెలుగుదేశం పార్టీ ఖాతాలోకి వెళ్ళబోతోంది అమర్నాథ్ రెడ్డి. కుప్పంలో నారా చంద్రబాబు నాయుడు గెలవబోతూ ఉన్నారు. ఇది మొత్తంగా 175 నియోజకవర్గాలకు సంబంధించి ఏ నియోజకవర్గంలో ఎవరు గెలవబోతూ ఉన్నారు అనే రిపోర్ట్.
ఈ రిపోర్ట్ ఆత్మసాక్షి తన 7వ సర్వేలో ఎన్నికలకు కరెక్ట్గా ఒక్క రోజు ముందు విడుదల చేసింది. మొత్తం 105 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగరవేయబోతోంది. 56 మంది కూటమి అభ్యర్థులు మాత్రమే గెలవబోతూ ఉన్నారు. మొత్తం 14 నియోజకవర్గాల్లో టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉంది. ఈ 14 నియోజకవర్గాల్లో ఎవరు గెలిచే అవకాశం ఉంది అనేది కూడా ఒకసారి మనం ఆత్మసాక్షి సర్వే ప్రకారం చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ 14 స్థానాల్లో 10 చోట్ల గెలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. 4 చోట్ల మాత్రమే కూటమి గెలిచే అవకాశం ఉంది. అంటే 105 స్థానాలు ఎటు పోవు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనేది ఆత్మసాక్షి సర్వే సారాంశం. 105 ప్లస్ మరో 10 స్థానాలు కూడా వచ్చే అవకాశం ఉన్నట్లుగా ఆత్మసాక్షి సర్వే తేల్చేసింది. ఇక ఉమ్మడి జిల్లాల వారీగా చూద్దాం. ఏ జిల్లాల్లో ఎవరెవరికి ఎన్ని సీట్లు రాబోతూ ఉన్నాయి అని చెప్పి. ఉమ్మడి జిల్లాలు ఇవి. శ్రీకాకుళంలో మొత్తం 10 నియోజకవర్గాలు ఉన్నాయి. 6 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది. 3 నియోజకవర్గాల్లో కూటమి గెలవబోతోంది. 1 నియోజకవర్గంలో టఫ్ ఫైట్ ఉండబోతోంది. విజయనగరం విషయానికి వస్తే మొత్తం 9 నియోజకవర్గాలు ఉన్నాయి. 7 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది. 2 నియోజకవర్గాల్లో కూటమి గెలిచే అవకాశం కనిపిస్తోంది. ఇక విశాఖపట్నం ఉమ్మడి జిల్లా విషయానికి వస్తే మొత్తం 15 నియోజకవర్గాలు ఉన్నాయి. 8 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 5 నియోజకవర్గాల్లో కూటమి, అలాగే 2 నియోజకవర్గాల్లో టఫ్ ఫైట్ ఉండే అవకాశం కనిపిస్తోంది. తూర్పుగోదావరి జిల్లా మొత్తం 19 నియోజకవర్గాలు. 9 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. 9 నియోజకవర్గాల్లో కూటమి గెలిచే అవకాశం ఉంది. ఒకే ఒక్క నియోజకవర్గంలో టఫ్ ఫైట్ ఉండే అవకాశం కనిపిస్తోంది. వెస్ట్ గోదావరి విషయానికి వస్తే మొత్తం 15 నియోజకవర్గాలు. 8 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 7 నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు గెలిచే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక కృష్ణా జిల్లా విషయానికి వస్తే మొత్తం 16 నియోజకవర్గాలు ఉన్నాయి. 16 నియోజకవర్గాల్లో 9 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది. 6 నియోజకవర్గాలకు మాత్రమే కూటమి పరిమితం కాబోతోంది. 1 నియోజకవర్గంలో టఫ్ ఫైట్ ఉండే అవకాశం కనిపిస్తోంది. గుంటూరు విషయానికి వస్తే మొత్తం 17 నియోజకవర్గాలు. 9 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 6 నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు, అలాగే 2 నియోజకవర్గాల్లో టఫ్ ఫైట్ ఉండే అవకాశం కనిపిస్తోంది. ప్రకాశం విషయానికి వస్తే 12 నియోజకవర్గాల్లో 6 నియోజకవర్గాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలోకి వెళ్ళబోతూ ఉన్నాయి. 3 నియోజకవర్గాలు కూటమికి రాబోతూ ఉన్నాయి. 3 నియోజకవర్గాల్లో టఫ్ ఫైట్ ఉండే అవకాశం కనిపిస్తోంది. నెల్లూరు విషయానికి వస్తే మొత్తం 10 నియోజకవర్గాలు. 6 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది. 3 నియోజకవర్గాల్లో మాత్రమే కూటమి అభ్యర్థులు గెలవబోతూ ఉన్నారు. 1 నియోజకవర్గంలో టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉంది. ఇక కడప విషయానికి వస్తే మొత్తం 10 నియోజకవర్గాలు ఉన్నాయి. 10 నియోజకవర్గాల్లో 9 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయబోతోంది. 1 నియోజకవర్గంలో మాత్రమే తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. కర్నూలు విషయానికి వస్తే మొత్తం 14 నియోజకవర్గాల్లో 10 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది. 2 నియోజకవర్గాల్లో కూటమి గెలవబోతోంది. మరో 2 నియోజకవర్గాల్లో టఫ్ ఫైట్ ఉండే అవకాశం కనిపిస్తోంది. ఇక అనంతపురం జిల్లా విషయానికి వస్తే మొత్తం 14 నియోజకవర్గాలు. 9 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది. 4 నియోజకవర్గాల్లో కూటమి గెలవబోతోంది. 1 నియోజకవర్గంలో టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉంది. చిత్తూరు విషయానికి వస్తే 14 నియోజకవర్గాలు ఉన్నాయి. 9 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంటే 5 నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు గెలవబోతూ ఉన్నారు. ఇది జిల్లాల వారీగా చూసుకుంటే, మొత్తంగా చూసుకుంటే 105 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది. 56 స్థానాలకు మాత్రమే కూటమి పరిమితం కాబోతోంది. టఫ్ ఫైట్ ఉన్న 14 నియోజకవర్గాల్లో 10 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. సో 105 ప్లస్ 10 అంటే 115 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగరవేసే అవకాశం ఉంది. 56 ప్లస్ 4 60 స్థానాలకు మాత్రమే కూటమి పరిమితమయ్యే అవకాశం ఉందని చెప్పి ఆత్మసాక్షి సంస్థ తన లేటెస్ట్ సర్వేలో తేల్చేసింది. ఇది ఆత్మసాక్షి సర్వే మాత్రమే, 99 టీవీ సర్వే అయితే ఏమాత్రం కాదు. ఆత్మసాక్షి సంస్థకు సంబంధించిన సర్వేని ఇప్పటివరకు నేను మీకు డీటెయిల్డ్గా చదివి వినిపించాను. సో నిజంగా ఫలితాలు రావాలంటే జూన్ 4 వరకు వెయిట్ చేయాల్సిందే. జూన్ 4ను మాత్రమే అసలైన ఫలితాలు రాబోతూ ఉన్నాయి. ఇది ఆత్మసాక్షి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇచ్చిన లేటెస్ట్ సర్వే. చూస్తూనే ఉండండి 99 టీవీ. నమస్తే, 99 టీవీకి స్వాగతం. నేను రవిశంకర్ వెళ్ళ. ఆంధ్రప్రదేశ్లో గెలుపేవరది, ఏ స్థానంలో ఎవరు గెలవబోతూ ఉన్నారు తెలుసుకోవాలంటే జూన్ 4 వరకు వెయిట్ చేయాల్సిందే. కానీ ఆత్మసాక్షి సంస్థ తన 7వ సర్వేలో ఆంధ్రప్రదేశ్లో ఎవరు అధికారంలో రాబోతూ ఉన్నారు, దాంతోపాటుగా ఏ స్థానంలో ఎవరు గెలవబోతూ ఉన్నారు అనే అంశం మీద క్లారిటీ ఇచ్చేసింది. దాంతోపాటుగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఫలితాల్ని ఏ అంశాలు ప్రభావితం చేయబోతూ ఉన్నాయి అనే దాని మీద కూడా తేల్చి చెప్పేసింది. ఆత్మసాక్షి సర్వే ప్రకారం ఓటర్లను ప్రభావితం చేసే అంశాలను ఒకసారి చూద్దాం.
ఈ ఎన్నికల్లో కూడా కులం కీలక పాత్ర పోషించబోతోంది. దాంతోపాటు వాలంటీర్లు, గ్రామ సచివాలయ వ్యవస్థ, వైసీపీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో, అలాగే కూటమి మేనిఫెస్టో కూడా కీలక పాత్ర పోషించబోతోంది. అలాగే టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ ఈ 3 పార్టీలు కూడా కూటమిగా ఏర్పడ్డాయి. ఇది కూడా ఇంపాక్ట్ చూపించబోతోంది. అలాగే జగన్ పాలనలో జరిగిన డెవలప్మెంట్, స్కూళ్ళు, హాస్పిటల్ బిల్డింగ్స్, అలాగే ఆర్బీకే సెంటర్స్ వంటివి కూడా ప్రభావితం చేయబోతూ ఉన్నాయి. అలాగే లా అండ్ ఆర్డర్, కరెంటు బిల్లులు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై జరుగుతున్న ప్రచారం కూడా ఇంపాక్ట్ చూపించబోతోంది. ఈ ఆత్మసాక్షి రిపోర్ట్ ప్రకారం ఓటింగ్ పర్సంటేజ్ ఒకసారి మనం పరిశీలిస్తే ఫిమేల్ ఓట్ పర్సంటేజ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 53%గా ఉండబోతోంది, కూటమికి 45%గా ఉండబోతోంది. మేల్ ఓట్ పర్సంటేజ్ చూద్దాం. 47% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, 50% కూటమికి. ఇక రూరల్ ఏరియాస్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 52%, కూటమికి 45%. అర్బన్ ఏరియాస్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 46%, కూటమికి 50%. ఇక పూర్ అండ్ వెరీ పూర్లో ఓట్ పర్సంటేజ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువనే చెప్పాలి, 52%, అలాగే 46% కూటమికి. ఇక బీసీ వర్గాల్లో 49.5% ఓట్ పర్సంటేజ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్కన ఉంటే 48% మాత్రమే కూటమి వైపు ఉంది. ఇది ఆత్మసాక్షి సంస్థ అంచనా. సీఎంగా ఎవరు ఉండాలి అనే దాని మీద జగన్మోహన్ రెడ్డికి 45% ఇచ్చారు. అలాగే సిబిఎన్కి చంద్రబాబు నాయుడికి 34% ఇచ్చారు. పవన్ కళ్యాణ్ సీఎంగా ఉండాలి అని 8% ఓటేశారు. ఇక సీఎంగా జగన్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది అంటే వెరీ గుడ్ అని చెప్పి 15%, సాటిస్ఫైడ్ అని చెప్పి 30%, యావరేజ్ అని చెప్పి 12%, బ్యాడ్ అని చెప్పి 34% ఇచ్చారు. అలాగే చెప్పలేమని 9% జనాలు అభిప్రాయపడ్డారు. ఆత్మసాక్షి ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం బెస్ట్ పార్టీ ఏది, ఏ ప్రభుత్వం అధికారంలోకి రావాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయా లేక కూటమియా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 47%, కూటమికి 41% జనాలు ఓటేశారు. ఇక మేనిఫెస్టోలపై ఒపీనియన్ గురించి తెలుసుకుందాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని 40% మంది విశ్వసిస్తూ ఉన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన పార్టీ మేనిఫెస్టోని 35% మాత్రమే విశ్వసిస్తున్న పరిస్థితి. ఇక ఇద్దరిని నమ్మలేమంటూ ఉన్నారు 9% ప్రజలు, అలాగే చెప్పలేమని చెప్పి 6% ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ఏ స్థానంలో ఎవరు గెలుస్తారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తోంది వై నాట్ 175 అని చెప్పి ఇంకా అదే ధీమాను వ్యక్తం చేస్తున్న పరిస్థితుల్లో కూటమి చెప్తోంది 160 సీట్లలో జయకేతనం ఎగరవేయబోతూ ఉన్నాం, జస్ట్ 15 సీట్లకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి పరిమితం కాబోతోంది అని చెప్పేసి. మరి ఎవరు గెలుస్తూ ఉన్నారు, ఏ స్థానంలో ఎవరు గెలుస్తూ ఉన్నారు అనేది మనం మాట్లాడదాం. దాంతోపాటుగా ఏ జిల్లాల్లో ఎవరికి లీడ్ ఉంటుంది, అలాగే ఓవరాల్గా వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయి, కూటమికి ఎన్ని సీట్లు వస్తాయి, ఎవరు 2024లో అధికారంలోకి రాబోతూ ఉన్నారు, ప్రభుత్వాన్ని ఏర్పరచబోతూ ఉన్నారు అనేది ఆత్మసాక్షి తన అంచనాను వెలువరిచింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. సో ఇచ్చాపురం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పిరియా విజయ పోటీ చేస్తూ ఉన్నారు. బెందడం అశోక్ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ తరపున. ఆత్మసాక్షి సర్వే ప్రకారం పిరియా విజయ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇక్కడ జయకేతనం ఎగరవేయబోతూ ఉన్నారు. పలాస నుంచి డాక్టర్ సీదిరి అప్పలరాజు పోటీ చేస్తూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. అలాగే తెలుగుదేశం పార్టీ తరపున గౌతు శిరీష పోటీ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఆత్మసాక్షి సర్వే డాక్టర్ సీదిరి అప్పలరాజు వైసీపీ అభ్యర్థి వైపే మొగ్గు చూపుతోన్న పరిస్థితి. ఇక టెక్కలి దువ్వాడ శ్రీనివాస్కి కింజరపు అచ్చెన్నాయుడికి టఫ్ ఫైట్ జరుగుతోంది. సో కింజరపు అచ్చెన్నాయుడు అక్కడ గెలవబోతూ ఉన్నారు అని చెప్పి ఆత్మసాక్షి సర్వే రిపోర్ట్ ఇస్తోంది. పాతపట్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది. శ్రీకాకుళం ధర్మాన శ్రీనివాసరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలవబోతూ ఉన్నారు. ఆమదాల వలస నుంచి తమ్మినేని సీతారాం, కూన రవికుమార్కి మధ్య అక్కడ ఫైట్ జరుగుతోంది. కానీ అక్కడ కూన రవికుమార్ గెలవబోతూ ఉన్నారు అని చెప్పి ఆత్మసాక్షి సర్వే స్పష్టం చేస్తోంది. ఇక ఎచ్చర్ల నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగరవేయబోతోంది. గొర్రె కిరణ్ కుమార్ గెలవబోతూ ఉన్నారు. నర్సన్నపేటలో టఫ్ ఫైట్ ఉండబోతోంది. అక్కడ ధర్మాన కృష్ణదాస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. అలాగే బగ్గు రమణమూర్తి తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్న పరిస్థితి. సో అక్కడ టఫ్ ఫైట్ ఉండబోతోంది. ఇక రాజాం ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గానికి విషయానికి వస్తే అక్కడ కొండ్రు మురళీమోహన్,
తెలుగుదేశం పార్టీ నుంచి గెలవబోతూ ఉన్నారు అని చెప్పి ఆత్మసాక్షి సర్వే స్పష్టం చేస్తోంది. పాలకొండ పొత్తులో భాగంగా జనసేన పార్టీకి కేటాయించిన స్థానం ఇది. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశ్వసరాయ కళావతి గెలవబోతూ ఉన్నారు, నిమ్మక జయకృష్ణ ఓడిపోతూ ఉన్నారు అని చెప్పి ఆత్మసాక్షి సర్వే స్పష్టం చేస్తోంది. కురుపాం విషయానికి వస్తే పాముల పుష్ప శ్రీవాణి గెలవబోతూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. పార్వతీపురం నుంచి అలజంగి జోగారావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలవబోతూ ఉన్నారు. సాలూరు నుంచి రాజన్న దొర గెలవబోతూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. బొబ్బిలి నుంచి వికేకే రంగారావు తెలుగుదేశం పార్టీ నుంచి గెలవబోతూ ఉన్నారు. చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణకి కళా వెంకట్రావుకి మధ్య గట్టి పోటీ జరగబోతోంది, కానీ అక్కడ బొత్స సత్యనారాయణ గెలవబోతూ ఉన్నారు అని చెప్పి ఆత్మసాక్షి సర్వే స్పష్టం చేస్తోంది. అలాగే గజపతి నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది, బొత్స అప్పల నర్సయ్య. నెల్లిమర్ల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది. నెల్లిమర్ల స్థానాన్ని కూడా పొత్తులో భాగంగా జనసేన పార్టీకి అప్పచెప్పారు. లోకం మాధవి జనసేన నుంచి అక్కడ పోటీ చేస్తూ ఉన్నారు, కానీ బడ్డుకొండ అప్పలనాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవబోతూ ఉన్నారు అంటూ ఆత్మసాక్షి సర్వే తేల్చేసింది. ఇక విజయనగరం కొలగొట్ల వీరభద్రస్వామి గెలవబోతూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. శృంగవరపుకోట నుంచి కోళ్ల లలిత కుమారి తెలుగుదేశం పార్టీ నుంచి గెలవబోతూ ఉన్నారు. భీమిలిలో గంటా శ్రీనివాసరావు గెలవబోతూ ఉన్నారు. ముత్తంశెట్టి శ్రీనివాసరావుతో పోటీపడి గంటా శ్రీనివాసరావు అక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలవబోతూ ఉన్నారు. అండ్ విశాఖపట్నం తూర్పు నియోజకవర్గానికి సంబంధించి వెలగపూడి రామకృష్ణ బాబు తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. ఆయన గెలిచే అవకాశం ఉందని చెప్పి ఆత్మసాక్షి సర్వే స్పష్టం చేస్తోంది. ఇక విశాఖ దక్షిణం వాసుపల్లి గణేష్ కుమార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలవబోతూ ఉన్నారు. అక్కడ వంశీకృష్ణ యాదవ్ జనసేన పార్టీలో జాయిన్ అయ్యి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జనసేనలోకి జాయిన్ అయ్యి ఆయన టికెట్ దక్కించుకున్నారు, కానీ అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వాసుపల్లి గణేష్ కుమార్ గెలుస్తారని ఆత్మసాక్షి సర్వే స్పష్టం చేస్తోంది. విశాఖ ఉత్తరం నుంచి కేకే రాజు గెలవబోతూ ఉన్నారు. విశాఖపట్నం పశ్చిమం నుంచి అడారి ఆనంద్ కుమార్ గెలవబోతూ ఉన్నారు అంటూ ఆత్మసాక్షి సర్వే చెబుతోన్న పరిస్థితి. ఇక గాజువాకలో గతంలో పవన్ కళ్యాణ్ పోటీ చేసిన స్థానం ఇది. అక్కడ గుడివాడ అమర్నాథ్ పోటీ చేస్తూ ఉన్నారు. పల్లా శ్రీనివాసరావు కూడా పోటీ చేస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ నుంచి. సో అక్కడ టఫ్ ఫైట్ ఉంటుందని ఆత్మసాక్షి సర్వే తేల్చేసింది. ఇక చోడవరంలో కర్ణం ధర్మశ్రీ గెలవబోతూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. అలాగే మాడుగుల్లో అనురాధ గెలవబోతూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. అలాగే అరకు లోయ ఇది ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం, అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మత్స్యలింగం గెలవబోతూ ఉన్నారు అని చెప్పి ఆత్మసాక్షి సర్వే స్పష్టం చేస్తోంది. ఇక పాడేరు కూడా ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం, అక్కడ విశ్వేశ్వరరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలవబోతూ ఉన్నారు. ఇక అనకాపల్లిలో కొనతాల రామకృష్ణ జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు కూటమి తరపున. జనసేనకు గెలిచే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి అని చెప్పి ఆత్మసాక్షి సర్వే స్పష్టం చేస్తోంది. ఇక పంచకర్ల రమేష్ బాబు జనసేన పార్టీ అభ్యర్థిగా అక్కడ పోటీ చేస్తూ ఉన్నారు పెందుర్తు నుంచి. ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే అదీప్ రాజ్పై గెలవబోతూ ఉన్నారు అని చెప్పి సర్వే చెబుతోంది. యలమంచల్లో టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉంది. అక్కడ వెంకటరమణమూర్తిరాజు వెసెస్ సుందరపు విజయ్ కుమార్ టఫ్ ఫైట్ ఉంటుందని చెప్పి సర్వే చెబుతోన్న పరిస్థితి. ఇక పాయకరావుపేటలో వంగలపూడి అనిత తెలుగుదేశం పార్టీ నుంచి గెలవబోతూ ఉన్నారు. నర్సీపట్నం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది. చింతకాయల అయ్యన్న పాత్రుడు మీద ఉమాశంకర్ గణేష్ గెలవబోతూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. ఇక తునిలో దాడిశెట్టి రాజా గెలవబోతూ ఉన్నారు యనమల దివ్య మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. ప్రతిపాడులో వరుపుల కుటుంబాల మధ్య పోటీ జరుగుతుంది. అక్కడ వరుపుల సుబ్బారావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తుంటే వరుపుల సత్యప్రియ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అక్కడ వరుపుల సత్యప్రియకే విజయ అవకాశాలు ఉన్నట్లుగా ఆత్మసాక్షి స్పష్టం చేస్తోంది. ఇక పిఠాపురం విషయానికి వస్తే అక్కడ వంగ గీత పోటీ చేస్తున్నారు. అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా పోటీ చేస్తున్నారు. కానీ అక్కడ టఫ్ ఫైట్ ఉంటుందని ఆత్మసాక్షి సర్వేలో తేల్చేసింది. కాకినాడ రూరల్ పంతన్ నానాజీ జనసేన పార్టీ అభ్యర్థి. ఇక పెద్దాపురం నుంచి నిమ్మకాయల చినరాజప్ప తెలుగుదేశం పార్టీ అభ్యర్థి. అనపర్తి నుంచి సతీష్ సూర్యనారాయణ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. కాకినాడ సిటీలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గెలవబోతూ ఉన్నారని ఈ సర్వే చెబుతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. రామచంద్రపురంలో పిల్లి సూర్యప్రకాష్కి వాసంశెట్టి సుభాష్కి మధ్య టఫ్ ఫైట్ ఉంటుంది. కానీ పిల్లి సూర్యప్రకాష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలవబోతూ ఉన్నారు అని చెప్పి ఆత్మసాక్షి చెబుతోన్న పరిస్థితి. ముమ్మడివరంలో
దాట్ల సుబ్బరాజు గెలవబోతూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా. పొన్నాడ సతీష్ కుమార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తూ అక్కడ ఓడిపోయే అవకాశం ఉంది. ఇక అమలాపురంలో పినిపే విశ్వరూప్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి ఐతాబత్తుల ఆనందరావు పోటీ చేస్తూ ఉన్నారు. కానీ పినిపే విశ్వరూప్ మరోసారి అక్కడ గెలవబోతూ ఉన్నారు అని ఆత్మసాక్షి సర్వేలో స్పష్టమవుతోంది. రాజోల్లో దేవా వరప్రసాద్ గెలవబోతూ ఉన్నారు, జనసేన అభ్యర్థి. పి గన్నవరంలో విప్పర్తి వేణుగోపాల్ గెలవబోతూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. కొత్తపేటలో బండారు సత్యానందరావు గెలుస్తున్నారు అని చెప్పి ఆత్మసాక్షి సర్వే చెబుతోంది. బండారు సత్యానందరావు కూటమి అభ్యర్థి, తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన పోటీ చేస్తూ ఉన్నారు. చెర్ల జగ్గిరెడ్డి ఓడిపోబోతూ ఉన్నారు కొత్తపేటలో. ఇక మండపేట విషయానికి వస్తే వేగుళ్ల జోగేశ్వరరావు గెలవబోతూ ఉన్నారు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తోట త్రిమూర్తులు గట్టి పోటీ ఇవ్వబోతూ ఉన్నారు. అండ్ రాజానగరం నుంచి జక్కంపూడి రాజా గెలవబోతూ ఉన్నారు. బత్తుర బలరామకృష్ణ జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు, ఆయన ఓడిపోతారు. జక్కంపూడి రాజా మరోసారి గెలిచే అవకాశం ఉన్నట్టుగా ఆత్మసాక్షి స్పష్టం చేస్తోంది. రాజమండ్రి సిటీ విషయానికి వస్తే మార్గాని భరత్ రామ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. ఆదిరెడ్డి వాసు తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. మార్గాని భరత్రామ్ గెలిచే అవకాశం ఉందని చెప్పి ఆత్మసాక్షి సర్వే స్పష్టం చేస్తోంది. ఇక రాజమండ్రి రూరల్ నుంచి గోరంట్ల బుచ్చయ్య చౌదరి గెలవబోతూ ఉన్నారు చెల్లిపోయిన వేణుగోపాల్ కృష్ణ మీద. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి పోటీ చేస్తూ ఉన్నారు. ఇక జగ్గంపేట తోట నరసింహానికి జ్యోతుల్ నెహ్రూకి మధ్య టఫ్ ఫైట్ జరుగుతుంది. పోటీలో జ్యోతుల్ నెహ్రూ గెలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక రంపచోడవరంలో నాగులపల్లి ధనలక్ష్మి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచే అవకాశం కనిపిస్తోంది. కొవ్వూరులో తలారి వెంకట్రావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలవబోతూ ఉన్నారు. నిడదవోల్లో కందుల దుర్గేష్ కూటమి అభ్యర్థి, జనసేన పార్టీకి ఆ టికెట్ దక్కింది. కందుల దుర్గేష్ అక్కడి నుంచి పోటీ చేసి గెలవబోతూ ఉన్నారు. ఆచంటలో వైసీపీ గెలవబోతోంది. సిహెచ్ శ్రీ రంగనాథరాజు మరోసారి గెలవబోతూ ఉన్నారు. ఇక పాలకొల్లులో నిమ్మల రామానాయుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలవబోతూ ఉన్నారు. నరసాపురం నుంచి బొమ్మిడి నాయకర్ జనసేన పార్టీ అభ్యర్థి. భీమవరం నుంచి గ్రంథి శ్రీనివాస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. ఉండిలో రఘురామకృష్ణంరాజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి. తణుకులో ఆరుమిల్లి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలవబోతూ ఉన్నారు. తాడేపల్లిగూడెంలో బొలిశెట్టి శ్రీనివాస్ జనసేన పార్టీ అభ్యర్థి గెలవబోతూ ఉన్నారు అని చెప్పి ఆత్మసాక్షి తన సర్వేలో తేల్చేసింది. ఇక ఉంగుటూరులో పచ్చమట్ల ధర్మరాజు జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. కానీ అక్కడ పుప్పాల వాసుబాబు అలియా శ్రీనివాస్ ఆయన మరోసారి గెలవబోతూ ఉన్నారు అని చెప్పి ఈ సర్వే తేల్చేసింది. దెందులూరులో కొట్టారి అబ్బయ్య చౌదరి మరోసారి గెలవబోతూ ఉన్నారు. అక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి ప్రత్యర్థి చింతమనేని ప్రభాకర్ ఓడిపోబోతూ ఉన్నారు. ఏలూరులో ఆళ్ల నాని మరోసారి గెలవబోతూ ఉన్నారు బడేటి రాధాకృష్ణ మీద. గోపాలపురంలో తానేటి వనిత, పోలవరంలో తెల్లం రాజ్యలక్ష్మి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలవబోతూ ఉన్నారు. చింతలపూడి ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంలో సొంగ రోషన్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలవబోతూ ఉన్నారు అని చెప్పి ఈ సర్వే ద్వారా తెలుస్తుంది. తిరువూరు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం, అక్కడ కొలుకుపూడి శ్రీనివాస్ ఓడిపోబోతూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి. నల్లగట్ల స్వామిదాస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవబోతూ ఉన్నారు. ఇక